క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులు కావాలనని ప్రార్థించుచున్నాను. ఫిలిప్పులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. నిష్కపటులు, నిర్దోషులు, దేవుని సంబంధులు, పరలోక వాసులు, దేవునికి ఇష్టులు, మహత్తర మెరుపువోలే భూనివాసులందరికీ అగుపడులాగున మనుష్య కుమారుని రాకడ తటస్థించును. అది ఏ క్రీస్తు దినము. ఆయన రాకడలో భూనివాసులందరూ రొమ్ము కొట్టుకొందురు. యేసు అనుకొనని ఘడియలో రారాజుగా తీర్పు తీర్చుటకు ఈ భూమికి ఎత్తించును. ఆయన రాకడ తప్పదు, కానీ సమయం ఎప్పుడో తెలియదు. గనుక క్రీస్తు దినమునకు పరిశుద్ధముగా అగుపడాలి, ఎత్తబడి గుంపులో ఉండాలి. భలా నమ్మకమైన దాసుడాని దేవుని ద్వారా మెప్పు పొందాలి. నిందారహితముగా నిర్దోషముగా జీవించు, నిత్య రాజ్యము పొందుకునేదవు. యేసు పరిశుద్ధ రక్తమందు కడుగబడి అంతం వరకు ఆయనను వెంబడించినప్పుడు నీవు దేవునితో సదాకాలము ఉందువు. దేవుడు నీకు జీవ కిరీటము దయచేయునుగాక. ఆమేన్. ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయను. సామెతలు 4వ అధ్యాయము 9వ వచనము. దేవుని యొద్ద రకరకాల కిరీటాలు కలవు. విశ్వాస జీవితమందు విజయం సాధిస్తే బహుమానం సంపాదించుకొందుము. బుద్ధి, జ్ఞానము, వివేచన దేవుని యందు గుప్తములై ఉన్నవి. బుద్ధిని కోరుకున్నట్లయితే, దానిని కలిగి ఉన్నట్లయితే తద్వారా దేవుడు నీకు ప్రకాశమానమైన కిరీటమును దయచేయను. బుద్ధి గలవారు దేవుడు ఉన్నాడని విశ్వసిస్తారు. ఇసుక మీద ఇల్లు కట్టుకొని వారు బుద్ధి లేనివారు. బుద్ధిగల కన్యకలు సిద్ధలలో నూనె కలిగి పెండ్లి కుమారుని ఎదుర్కొనువారు. బుద్ధి లేనివారు విడవబడుదురు. బుద్ధి, వివేచన, జ్ఞానము కలిగి దేవుడిచ్చే బహుమానము కొరకు ఎదురు చూడాలి. యేసు ప్రభు రానయున్నాడు. విశ్వాసముతో విజయం పొందుకోవాలి. దేవుడు నీకు బుద్ధి, వివేచన, జ్ఞానము మరియు ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయునుగాక. ఆమేన్.